హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో మనము విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు చాలా ముఖ్యమైన నగరం అయినప్పటికీ బెంగళూరు నుండి ఈస్ట్ కోస్ట్కి సరైన కనెక్టివిటీ అనేది లేదు. విజయవాడ నుండి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వెళ్ళడానికి షార్టెస్ట్ రూట్స్ ఉన్నాయి, రైలు మార్గం కానివ్వండి మరియు రోడ్డు మార్గము. కానీ విజయవాడ బెంగళూరు మధ్య ప్రయాణించడానికి షార్టెస్ట్ రూట్ అనేది లేదు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి అంటే NH16 గుండా ప్రయాణించి తిరుపతి, చిత్తూరు మీదుగా బెంగళూరు వెళ్లాల్సి ఉంటుంది. ఇది లాంగెస్ట్ రూట్. ఇంకా రైలు మార్గం ద్వారా అంటే ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. మరో రూట్ వచ్చేసి నంద్యాల, డోన్, అనంతపూర్ మీదుగా ప్రయాణించాలి. సో ఈ రెండు రైలు మార్గాలు ఉన్నాయి. ఇవి కూడా లాంగెస్ట్ రూట్సే, రోడ్డు మార్గం కూడా లాంగెస్ట్ రూటే. విజయవాడ బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం భారత్మాల ప్రాజెక్ట్ కింద విజయవాడ బెంగళూరు మధ్య 518 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేని ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం విజయవాడ బెంగళూరు మధ్య వెహికల్స్ ఈ రూట్లో ప్రయాణిస్తున్నాయి. NH16 గుండా ప్రయాణించి ఆ తర్వాత తిరుపతి, చిత్తూరు మీదుగా ఇటు బెంగళూరుకి ప్రయాణిస్తున్నాయి. విజయవాడ నుండి ఇటు విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వెళ్ళడానికి షార్టెస్ట్ రూట్ ఉంది. కానీ విజయవాడ బెంగళూరు మధ్య మాత్రము షార్టెస్ట్ రూట్ అనేది లేదు. మీరు ఈ రోడ్డు మార్గం చూస్తేనే అర్థమవుతుంది షార్టెస్ట్ రూట్ అనేది లేదు. అందుకని ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేని ప్రపోజ్ చేశారు. ఇది గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటే ఆల్రెడీ ఉన్న రోడ్నే ఎక్స్పాండ్ చేస్తారు. అంటే 2 లేన్ ఉంటే 4 లేన్ చేయటము, 4 లేన్ ఉంటే 6 లేన్ చేయటము. సో అలాంటి వాటిని బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటారు. లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నా కూడా బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటారు. కంప్లీట్గా కొత్తగా రోడ్డు వేస్తే దాని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటారు. ఈ విజయవాడ బెంగళూరు మధ్య ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ వేలో కొంతేమో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంది, మరికొంతేమో బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంది. ఇది విజయవాడ, ఇది బెంగళూరు. బెంగళూరు నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ వైపుకు NH44 నేషనల్ హైవే ఉంది. సో ఆ నేషనల్ హైవే ఇలా వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది అనంతపూర్ డిస్టిక్లో. ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే సో ఇక్కడ బెంగళూరు కోడికొండ మధ్య బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉన్న NH44నే ఉపయోగించుకుంటారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈ కోడికొండ నుండి మొదలవుతుంది. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటే కంప్లీట్గా కొత్తగా నిర్మిస్తారు. సో ఇది ఇలా వెళ్తుంది, కోడికొండ నుండి పులివెందల మీదుగా వెళ్తుంది. పులివెందల, ఆ తర్వాత మైదుకూరు తర్వాత మల్లేపల్లి, వంగపాడు, కనిగిరి, అద్దంకి దగ్గర ఈ అద్దంకి నార్కెట్పల్లి హైవేని క్రాస్ చేసి ఇక్కడ ముప్పవరం దగ్గర NH16ని కలుస్తుంది. సో అంటే ఈ అద్దంకి కోడికొండ మధ్యమేమో ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీని పొడవు వచ్చేసి 331 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పొడవు అంటే కంప్లీట్గా కొత్త రోడ్డు నిర్మిస్తారు ఈ కోడికొండ అద్దంకి మధ్య. అది వయా కనిగిరి, మైదుకూరు, పులివెందల మీదుగా వెళ్తుంది. ఈ అలైన్మెంట్కి ఆమోదం లభించింది. అద్దంకి తర్వాత ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వచ్చేసి NH16లో కలుస్తుంది. ఇంకా ఈ NH16 చిలకలూరుపేట, గుంటూరు మీదుగా వెళ్తుంది. సో ఇది కోల్కతా వరకు వెళ్తుంది. ఇక్కడ నుండి విజయవాడ వరకు ఇది బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీని పొడవు వచ్చేసి 113 కిలోమీటర్స్. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పొడవు వచ్చేసి 331 కిలోమీటర్స్. ఇక్కడ ఈ NH44 బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పొడవు వచ్చేసి 73 కిలోమీటర్స్. టోటల్ 518 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ బెంగళూరు మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే. సో ప్రస్తుతానికి ఈ అలైన్మెంట్కి ఆమోదం లభించింది. ప్రజెంట్ DPRని తయారు చేస్తున్నారు. సో ఆ DPR తయారైతే ఇంకా పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి.
ఈ ఎక్స్ప్రెస్ వేలో ఇది పులివెందుల మీదుగా వెళ్తుందని చెప్పాను కదా. సో అంటే ఖచ్చితంగా పులివెందుల మీదుగా వెళ్తే సో పులివెందులలో బైపాస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర కూడా బైపాస్ మార్గం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కనిగిరి, ఈ అద్దంకి ప్రాంతాల్లో కూడా బైపాస్ మార్గాలు వచ్చే అవకాశం ఉంది. అంటే యాక్చువల్గా మేదర్మెట్ల అని అంటున్నారు, అంటే మేదర్మెట్ల దగ్గర కలుస్తుంది అని అంటున్నారు, కానీ అదే యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఇది అద్దంకి మీదుగా వెళ్ళి ఈ ముప్పవరం దగ్గర కలుస్తుంది. కానీ ఈ ముప్పవరం అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, అందుకని మేదర్మెట్ల యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఈ డిపిఆర్ బయటికి వస్తేనే మనకి పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి, ఎగ్జాక్ట్గా ఎక్కడ కలుస్తుంది, ఏ ఊరు గుండా వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఈ అలైన్మెంట్కి అయితే ప్రాథమికంగా ఆమోదం అయితే లభించింది. కొంతమంది కడప మీదుగా వెళ్తుంది అంటున్నారు, కానీ కడప మీదుగా వెళ్ళదు, కడప డిస్టిక్ గుండా వెళ్తుంది. అంటే సో అంటే కడప సిటీకి దగ్గరగా అయితే వెళ్ళే అవకాశం లేదనుకుంటా. సో ఇదంతా జస్ట్ ప్రెసెంట్ డ్రాఫ్ట్ ప్లానే, ఇంకా ఫైనల్ ప్లాన్ అనేది ఇంకా బయటికి రాలేదు. సో ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే దాదాపు 100 కిలోమీటర్ల పైగా బెంగళూరు విజయవాడ మధ్య దూరం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా కడప నుండి విజయవాడకు కూడా డైరెక్ట్ రూట్ అనేది ఏర్పడుతుంది. విజయవాడ బెంగళూరు మధ్య ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 16,000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. కోడికొండ అద్దంకి మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని 4 లేన్ గాను మరియు 6 లేన్ గాను నిర్మించే అవకాశం ఉంది. ముఖ్యంగా బైపాస్ మార్గాల్ని 6 లేన్ గా నిర్మించే అవకాశం ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో లేన్స్ వెడల్పు 3.75 మీటర్స్ ఉండే అవకాశం ఉంది. జనరల్గా అయితే 3.5 మీటర్సే ఉంటాయి, కానీ కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వేలని లో 3.75 వెడల్పుతో నిర్మిస్తున్నారు. దానివల్ల పెద్ద పెద్ద వెహికల్స్ కూడా సులభంగా ప్రయాణించగలుగుతాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో వాహనాలు గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా నిర్మిస్తారు. అదేవిధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో మధ్యలో ఉండే డివైడర్ వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో రోడ్డుని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ మధ్యలో డివైడర్ కోసం వదిలివేసిన ప్లేస్ని ఉపయోగించుకుంటారు. సో దానివల్ల భవిష్యత్తులో భూసేకరణ సమస్య కూడా ఉండదు ఎక్స్పాండ్ చేయడానికి. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఇంకా డిపిఆర్ దశలోనే ఉండటం వల్ల దీన్ని ఎప్పటికి పూర్తి చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఆ డిపిఆర్ అందుబాటులోకి వచ్చి దానికి ఆమోదం లభిస్తే అప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలుస్తుంది. ఇవి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.